ఆస్తి కోసం కూతుర్ని చంపి నదిలో పాతిపెట్టిన సవతి తల్లి 4 నెలల తర్వాత మృతదేహం లభ్యం. మేడ్చల్ జిల్లా బోడుపల్కు చెందిన పీనా నాయక్ 30 ఏళ్ల క్రింద వివాహం అవ్వగా ఒక కూతురు ఒక కుమారుడు. 2003లో విడాకులు తీసుకున్నప్పటి నుంచి కూతురు మహేశ్వరి తండ్రి దగ్గర పెరిగింది. అనంతరం 2003లోని పీనా నాయక్ లలిత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు ఒక కూతురుంది. కూతురు మహేశ్వరి బీఎస్సీ నర్సింగ్ చేసి ప్రైవేట్ ఉద్యోగం చేసింది. అక్కడ పరిచయమైన యువకుడిని మహేశ్వరి పెళ్లి చేసుకోగా కొంతకాలానికి విభేదాలతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కూతురు మహేశ్వరి రెండో వివాహం కోసం తండ్రి భారీగా డబ్బు ఇవ్వాలని అనుకున్నాడు. బోడుపల్లో తనకున్న 2 ఇళ్లను ఒకటి మహేశ్వరికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. దీంతో ఆస్తి పోతుందని సవతి తల్లి లలిత తన మరిది సిఆర్పీఎఫ్ జవాన్ బేనోత్ రవి అతడి స్నేహితుడు వీరన్న కలిసి మహేశ్వరిని చంపాలని పథకం వేశారు. గత ఏడాది డిసెంబర్ 7న ఉద్యోగ పనులపై పీనా నాయక్ బయటకెళ్లిన సమయం చూసి ఈ ముగ్గురు మహేశ్వరిని చంపి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి వద్ద మూసీ నదిలో పూడ్చిపెట్టారు. పీనా నాయక్ తిరిగి ఇంటికి రాగానే కూతురు వేరే అతనితో వెళ్లిపోయిందని, ఈ విషయం బయటకు చెప్తే పరువు పోతుందని భార్య లలిత నమ్మించింది. దీంతో మౌనంగా ఉన్న పీనా నాయక్ 4 నెలలవుతున్న కూతురు జాడ తెలియకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసుల విచారణలో మహేశ్వరిని ఆస్తి కోసం చంపినట్లు అంగీకరించగా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.